హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ. నమస్తే. ఈరోజు మన రెసిపీ క్యారెట్ రైస్. దానికి ముందుకుండా రైస్ ఏమో తీసుకుందామండి. ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇవి కడుక్కొని శుభ్రంగా ఇవి కడుక్కోవాలండి. కడిగి పెట్టుకుందాం. కడిగేసి కుక్కర్లో 1-2 గ్లాసులు నీళ్ళు వేసుకొని కుక్కర్లో 5 విజిల్స్ ఉంచుకోవాలన్నమాట. ముందు ఇవ్వండి కడిగి పెట్టుకున్నాను. వీటికి ఒక గ్లాస్తో బియ్యం తీసుకున్నాను. దీనికి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇవి కుక్కర్లో పెడదాం. ఇవ్వండి కుక్కర్లోనే కొంచెం వాటర్ వేసుకుందాం. గ్లాస్ నీరు వేసుకున్నాను. ఇది 5 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచుకోవాలండి. ఇవి క్యారెట్ అండి. ఇవి 1/2 కిలో తీసుకున్నాను. వీటినేమో శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. వీటికి ఇలా మోడికలు తీసుకొని దీని మీద ఉన్న పీల్ తీసుకోవాలి. వీటి పీల్ తీసుకుందాం. ఇలా అన్నీ తీసుకోవాలండి. పీల్ తీసానండి అన్నిటికీ. వీటినేమో దీంతోటైనా కోరుకోవాలి శుభ్రంగా. లేదు అనుకుంటే శుభ్రంగా ముక్కలు తరిగేసుకొని అన్నీ మిక్సీలో వేసి ఒక్క తిప్పు తిప్పేయాలండి. నేను మిక్సీలో వేస్తాను. ఇలా తరుక్కున్నాను. ఇవేమో మిక్సీలో వేద్దాం. ఈ మిక్సీలో వేస్తున్నాను. వేసి ఒక్క తిప్పు తిప్పుకోవాలి, ఎక్కువ తిప్పుకోకూడదండి, మెత్తగా అయిపోతాయి. కూరలో రావాలన్నమాట. చూసుకోవాలి, మెత్తగా అయిపోతే మళ్ళీ బాగుండదు. ఇక ఇలా తురుములా రావాలి. చూసుకొని ఒక్కసారి తిప్పేసి ఆపేయాలన్నమాట. మిక్సీ ఎక్కువసేపు ఉంచకూడదు. క్యారెట్ కూర ఇలా రెడీ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏమో కుక్కర్ 5 విజిల్లు అయిపోయిందండి. చల్లగా కూడా అయిపోయింది. కుక్కర్ చల్లగా అయిపోయిన తర్వాత తీసుకోవాలి ఇందులో రైస్. తీసుకొని ఈ రైస్నేమో చల్లారబెట్టుకోవాలి బయట పెట్టి. ఈ రైస్ ఉడికిపోయింది, తీసి చల్లారనిద్దాం. ఇలాగా కొంచెంసేపు పక్కన ఉంచుకుందాం. ఇంతట్లో కళాయి పెట్టుకుందాం. తాలింపు పెట్టుకుందాం. కళాయి పెట్టుకుందాం అండి. గ్యాస్ వెలిగిద్దాం. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిందండి ఆయిల్. శనగపప్పు కొంచెం వేసుకోవాలి, 1 స్పూన్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. మినప్పప్పు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, ఆవాలు 1 స్పూన్. కొంచెం వేగాలి ఇవి. నెక్స్ట్ పచ్చిమిర్చి ఒక 6-7 తీసుకున్నానండి. మీ కారం తగ్గట్టు మీరు తీసుకోండి. ఇవి వేగాలి. ఎండుమిర్చి, ఇవి వేగిపోయండి. ఇందులో తురిమి ఉంచుకున్నాం కదా క్యారెట్, ఇదేమో ఇందులో వేసేద్దాం ఇలాగా.
ఇందులో కొంచెం పసుపు, శుభ్రంగా కలుపుకుందాం. ఇది శుభ్రంగా ఎర్రగా వేగనివ్వాలి. బాగా ఒక 5 నిమిషాలు వేగాలి. మూత పెట్టుకుందాం, సిమ్లో పెట్టి ఉంచుకోవాలి. సాల్ట్ వేసుకుందాం. కారం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి, మీరు తినే కారాన్ని బట్టి. ఇది ఒక 10 నిమిషాలు ఇలాగా శుభ్రంగా సిమ్లో పెట్టి బాగా వేగాలి. మూత పెట్టి వేయించుకుందాం ఇలాగా. వేగిపోయిందండి. ఇలా ఎర్రగా రోస్ట్గా వేగాలి నీట్గా. ఇలా వేగితే పచ్చి వాసన ఉండదన్నమాట. ఇప్పుడు ఇందులో చల్లారబెట్టి ఉంచుకున్నాము మన రైస్. ఇది చల్లారబెట్టి ఉంచుకున్న రైస్ ఇందులో వేసేద్దాం. ఇలా శుభ్రంగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 5 నిమిషాలు అలాగా సిమ్లో పెట్టి ఉంచుకోవాలి. లంచ్ బాక్సెస్కి బాగుంటుంది. చాలా కలర్ఫుల్గా ఉంది. ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచుకుందాం. అయిపోయిందండి క్యారెట్ రైస్. దీని కారం ఉప్పు కరెక్ట్గా ఉంటే బాగుంటుంది. కొంచెం కారం ఎక్కువే పడుతుంది. క్యారెట్ స్వీట్గా ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువ పడుతుంది. అయిపోయిందండి. గ్యాస్ ఆపేసుకుందాం. రెడీ అయిపోయిందండి క్యారెట్ రైస్. ఎంతో రుచిగా ఉండే క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.